బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేంత నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి రెసిపీస్ అయితే వచ్చిన అనమాట. ఏంటంటే మెంతికూర అనమాట. మెంతికూర చాలా మందికి తెలియదంట. మా ఊర్లో వాళ్ళకు కూడా కొంతమంది అంటూ ఉన్నారు మెంతికూర ఎలా చేయాలి అని చెప్పేసి. వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని నా స్టైల్లో ఎలా చూపిస్తాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. మెంతికూరను అయితే మంచిగా ముందు ఆకులాకులుగా అయితే ఇలా చేసుకోవాలి. కాడలు ఉంటే ఏంటంటే ఉడకవన్నమాట. మంచిగా ఇట్లా ఓన్లీ ఆకుల వరకైతే తీసుకొని కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మూడు చిట్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే మంచిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. పోపు దినుసులు అయితే వేసుకున్నాము. ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా దీంట్లోనే కలిసింది. మంచిగా వీటి మొత్తాన్ని అయితే ఫ్రై అవనిద్దాం. మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేద్దాం. తర్వాత కొద్దిగా కరివేపాకు, దీనిలోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, అదంతా పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పసుపు కొంచెం, ఇదంతా పచ్చివాసన అంతా పోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న సైజు 2 టమాటాలు ముందు ఆయిల్లోనే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది కూరకి. కర్రీకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకున్నాము. కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఆకు మగ్గిపోతే కొంచెమే అవుతుంది కదా. మొత్తాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఈ కర్రీని, ఈ కూరని ఇంత ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నానంటే ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీక్లో ఒకసారైనా లేకపోతే మంత్లో ఒకసారైనా ఈ ఆకుకూరలు తినటం వల్ల మనకి ఎన్నో పోషక విలువలు వస్తాయి. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ మనకి టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం నీట్గా ఒకసారి అయితే వాష్ చేసుకొని, వీటిని ఏం కట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న ఆకులు కదా తొందరగా అయితే మగ్గిపోతాయి. ఇంకా క్లీన్గా అయితే కడుక్కొని వాటర్ని అయితే గట్టిగా పిండేసుకొని ఇంకా దీనిలో వేసుకున్నాము.
ఒకసారి దీన్ని మొత్తం అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఆల్మోస్ట్ మనం కలపతలకే ఫస్ట్ వేసిన మొత్తం అయితే మగ్గిపోతూనే ఉంది. ఇది మనం ఎలా చేసుకోవాలంటే ఫ్రై టైప్ చేసుకోవాలన్నమాట. మనం టమాటా వేసినా కానీ ఫ్రై లాగానే అనిపిస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మొత్తం ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత తొందరగా మగ్గిపోయిందో. మనకి ఎంత తీసుకున్నా కానీ ఉడికిన తర్వాత చాలా కొద్దిగానే అవుతుంది. మధ్య మధ్యలో అయితే ఇది కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆకు మొత్తము ఎర్రగా తేలే వరకు అయితే ఉండే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది మంచిగా అయితే ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది, ఎందుకంటే మగ్గి కొంచెమే అయింది కదా. ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. ఇట్లా దగ్గరకు అయితే రానిచ్చి ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 10 to 15 minutes అయితే మనము మగ్గించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ కూర వచ్చేసి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.